హలో గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎక్స్ప్లోర్ ది నేచర్ లవర్. ఇవాళ మనం చూడబోతున్నాం మచిలీపట్నం బీచ్. చూస్తున్నారు కదా గైస్, ఇక్కడ కూడా మనకి బీచ్ ఒడ్డున కొబ్బరి చెట్లు అన్నవి కొత్తగా పెట్టినట్టున్నారు. వాటర్ అయ్యంతా పోస్తున్నారు, కానీ ఫర్దర్గా ఫ్యూచర్లో అయితే చూడటానికి బాగుంటాయి అవి మంచిగా ఎదిగితే. ఇక్కడ బీచ్లో మట్టుకి హెచ్చరిక బోర్డు ఎందుకు పెట్టారంటే, ఇక్కడ అక్కడక్కడ గుంతలు అన్నవి అధికంగా ఉన్నాయంట. దాంతో ఆల్రెడీ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. సో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనకి పెట్టారు. అండ్ ఆల్సో పోలీసులు కూడా మనకి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ కాపలా ఉంటున్నారు గైస్. సముద్రం ఒడ్డున జాగ్రత్తగా ఉండాలి ఆల్వేస్. మనం అనుకుంటాం మనకు మాత్రమే ఈ భూమి మీద కష్టాలు ఉన్నాయని, కానీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవికి కష్టాలు అన్నవి వస్తూనే ఉంటాయి. దానిని అధిగమించడానికి అలుపెరుగని పోరాటం అన్నది చెయ్యాలి గైస్. ఇక్కడ చూడండి, సముద్రపు అలలు ఈ షెల్ని ఎన్నిసార్లు బయటకు విసిరినా సరే అందులో నుంచి బయటకు వచ్చేసి అది దాని పని అది కంటిన్యూస్గా చేసుకుంటూనే ఉంటుంది దాని గమ్యాన్ని చేరుకునే వరకు. మనం కూడా అంతే, ఒక గమ్యాన్ని నిర్దేశించుకొని దాని వైపుగా ఎన్ని కష్టాలు వచ్చినా మనం పోతూనే ఉండాలి గైస్. నేచర్ మనకి చాలా మంచి మంచి మెసేజెస్ అన్నది ఇస్తుంది, అది మనం అబ్జర్వ్ చేయటమే. అంటే అక్కడ ల్యాండ్ అన్నది ఈక్వల్గా ఉన్నట్టు, సో డేంజర్ కాదు అని అర్థం. ఇప్పుడే మాకు ఇక్కడ మంగనపూడి బీచ్కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు గైడ్లైన్స్ అనేవి చెప్పారు. ఈ విధంగా ఈ ఏరియాలో స్విమ్మింగ్ చేయండి అని చెప్పేసి.